ఇక్కడ ప్లస్ అనే సంబంధం దేన్ని తెలియజేస్తుంది? సోదరుడు అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. మైనస్ అనే సంబంధం దేన్ని తెలియజేస్తుంది? సోదరి అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇంటూ అనే సంబంధం దేన్ని తెలియజేస్తుంది? తండ్రి అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. డివిజన్ అనేది దేన్ని తెలియజేస్తుంది? తల్లి అనే సంబంధాన్ని తెలియజేస్తుంది. అట్ ద రేట్ అనేది దేన్ని తెలియజేస్తుంది? కూతురును తెలియజేస్తుంది. డాలర్ అనేది దేన్ని తెలియజేస్తుంది? కుమారుడిని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఆయుష్ని భర్త తెలియజేస్తుంది. ఓవర్. దాన్ని పట్టుకొని మనం పటం తయారు చేయడమే. పి అను వ్యక్తి క్యూ యొక్క సోదరుడు అంటాం. ఏమంటాం? పి అను వ్యక్తి క్యూ యొక్క సోదరుడు. పి అనే వ్యక్తి అట ఎవరికి సోదరుడు? క్యూ యొక్క సోదరుడు. క్యూ అను వ్యక్తి ఆర్ యొక్క సోదరి. క్యూ అట ఎవరికి సోదరి? ఆర్ యొక్క సోదరి. ఆర్ అను వ్యక్తి టీ యొక్క తండ్రి. ఆర్ అను వ్యక్తి టీ యొక్క తండ్రి. నెక్స్ట్ టీ డివైడెడ్ బై ఎస్ అంటే టీ అను వ్యక్తి ఎస్ యొక్క తల్లి. టీ అట ఎవరికి తల్లి? ఎస్కి తల్లి. అలాగే ఎస్ అను వ్యక్తి జే యొక్క కుమారుడు. ఎస్ అను వ్యక్తి ఎవరికి కుమారుడు? జే యొక్క కుమారుడు. ప్లస్ ఆ తర్వాత జే డాలర్ ఎం అంటాం. జే అను వ్యక్తి కుమారుడు అయిపోయింది. రైట్. ఇక్కడ ఎస్ అను వ్యక్తి జే యొక్క కుమారుడు. పర్ఫెక్ట్. జే అను వ్యక్తి కూతురు. సారీ, ఈవిడ కూతురు. మైనస్. ఇప్పుడు జే అను వ్యక్తి ఎం యొక్క కుమారుడు. జే అను వ్యక్తి ఎవరికి కుమారుడు? ఎం యొక్క కుమారుడు. వెరీ గుడ్. ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం యాష్ ఎన్ అంటే ఎం అను వ్యక్తి ఎన్ యొక్క భర్త. ఎన్ యొక్క భర్త. ఇతను భర్త అయితే ఈవిడ భార్య అవుతుంది. ఎస్ అనే ఈవిడ టీ యొక్క సంతానమే, జే యొక్క సంతానమే అంటే వీళ్ళిద్దరు ముద్దుల బిడ్డ అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? భార్య భర్తలు అవుతారు. అది మెయిన్ కీలకం. ఓకేనా? దాన్నే అప్డేట్ అంటాం. వాడు ఇవ్వకుండా మనం అప్డేట్ చేసుకోవాలి. అది ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? జేనకు ఆర్ఏ మగను. ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. పి అను వ్యక్తి క్యూ యొక్క సోదరుడు. పి అను వ్యక్తి క్యూ యొక్క సోదరుడు. పర్ఫెక్ట్. క్యూ అను వ్యక్తి ఆర్ యొక్క సోదరి. క్యూ అను వ్యక్తి ఆర్ యొక్క సోదరి. ఎస్. అలాగే ఆర్ అను వ్యక్తి టీ యొక్క తండ్రి. ఆర్ అను వ్యక్తి ఎవరికి తండ్రి? టీకి తండ్రి. అవును. టీ డివైడెడ్ బై ఎస్. టీ అను వ్యక్తి ఎస్ యొక్క తల్లి. టీ అట ఎవరికి తల్లి? ఎస్ యొక్క తల్లి. పర్ఫెక్ట్. అలాగే ఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ జే. ఎస్ అను వ్యక్తి జే యొక్క కుమారుడు. ఎస్ అనే వ్యక్తి ఎవరికి? కూతురు. ఎస్ అనే వ్యక్తి జే యొక్క కూతురు. ఈవిడ కూతురు. ఓకేనా? ఆ తర్వాత జే డాలర్ ఎం అంటే జే అను వ్యక్తి ఎం యొక్క కుమారుడు. అవును. తర్వాత ఎం ఈజ్ ఎం యాష్ ఎన్ అంటే ఎం అను వ్యక్తి ఎన్ యొక్క భర్త. ఫినిష్డ్. క్వశ్చన్ ఏమడిగాడు? జేనకు ఆర్ ఏమగును? జే కట ఆర్ ఏమవుతాడు? జే యొక్క భార్య గారి తండ్రి. భార్య గారి తండ్రిని ఏమని పిలవాలి? మిస్టర్ మామగారు.